హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి అపీర్ అయిన స్టూడెంట్స్ ఈఎస్ఐసి కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ఈ సర్టిఫికెట్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. అయితే ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ మే 3వ తారీఖు నీట్ ఎగ్జామినేషన్ జరిగే ముందుగానే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత మరలా రీనీట్ ఎగ్జామినేషన్ జరిగింది. కాబట్టి కొద్దిమంది స్టూడెంట్స్ ఓల్డ్ రోల్ నెంబర్ తో ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసింది ఓల్డ్ రోల్ నెంబర్ తో మాత్రమే. అయితే ఆ తర్వాత ఈఎస్ఐసి వాళ్ళు న్యూ రోల్ నెంబర్ ని ఎంటర్ చేయడానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ని న్యూ రోల్ నెంబర్ తో డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింక్ అవైలబుల్ గా ఉంది. అయితే మరి ఇప్పుడు ఈ న్యూ రోల్ నెంబర్ ని మీరు ఎంటర్ చేయాలా, లేకపోతే ఆటోమేటిక్ గా ఆ నెంబర్ మీ సర్టిఫికెట్ మీద వస్తుందా అంటే మీరేమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ గా మీకు సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాని మీద ఓల్డ్ రోల్ నెంబర్ ప్లస్ న్యూ రోల్ నెంబర్ రెండూ కూడా కనిపిస్తాయి. అంటే ఎన్టీఏ వాళ్ళు డైరెక్ట్ గా ఈఎస్ఐసి వాళ్ళతో ఈ డేటాని షేర్ చేసి అప్డేట్ చేశారు. కాబట్టి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలము మీరు చేయాల్సింది మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఈ న్యూ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి రీనీట్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత చేసుకుని ఉంటే అప్పుడు మీరు న్యూ రోల్ నెంబర్ తో కానీ ఈ సర్టిఫికెట్ మీరు అప్లై చేసి డౌన్లోడ్ చేసుకుని ఉంటే వాళ్ళు మరలా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలా కాదండి, మేము చేసుకుంటాం, మరలా ఒకసారి చెక్ చేసుకుంటాము, అది కరెక్టో కాదో మాకు డౌట్ అంటే దానివల్ల నో ప్రాబ్లం అండి. అందరూ ఎంతమంది అప్లై చేస్తారో అందరూ కూడా ఒకసారి లాగిన్ అయ్యి మరలా ఆ సర్టిఫికెట్ ని ఆన్లైన్ లోనే వస్తుంది కాబట్టి మనకి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఒకసారి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి మీకు ఈఎస్ఐ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ క్విక్ లింక్స్ లో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్ లో ఐపీ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ బాక్స్ లో నీట్ రోల్ నెంబర్ అని ఉంది. నీట్ రోల్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏ రోల్ నెంబర్ తో మీరు అప్లై చేశారో ఆ నెంబర్ ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఓల్డ్ నెంబర్ తో అప్లై చేసుకున్నారు అనుకోండి, అది ఎలా తెలుస్తుంది మేడం మాకు డౌట్ అంటే సింపుల్ అండి. మీరు ఆల్రెడీ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు కాబట్టి అందరూ దాని మీద నీట్ రోల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ రోల్ నెంబర్ మీ అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి అంటే రీసెంట్ గా జరిగిన రీనీట్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి రోల్ నెంబరు రెండు ఒకటేనా కదా చెక్ చేసుకోండి. ఒకవేళ రెండు ఒకటే అయితే మీరు ఆల్రెడీ రీనీట్ రోల్ నెంబర్ తో అప్లై చేసినట్లే. అలా కాకుండా మే 3వ తారీఖు రాసినటువంటి ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు మీద ఉన్న రోల్ నెంబర్ అయి ఉంటే అప్పుడు మీరు చేయాల్సింది ఆ ఓల్డ్ రోల్ నెంబర్ ని మాత్రమే ఈ బాక్స్ లో సెకండ్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లై చేసింది ఓల్డ్ నెంబర్ తో కాబట్టి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నీట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఇస్తారు. వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ నెంబర్ ఉంటుంది, అలాగే స్టూడెంట్ నేమ్ ఉంటుంది, నీట్ రోల్ నెంబర్ అంటే ఇప్పుడు న్యూ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేటస్ లో అప్రూవ్డ్ అని ఉంది అంటే ఆల్రెడీ మీకు సర్టిఫికెట్ అప్రూవ్ చేసినట్లు. ఇది అకాడమిక్ ఇయర్. అలాగే రిమార్క్స్ లో కూడా అప్రూవ్డ్ అని ఉంది. అప్లికేషన్ డౌన్లోడ్ దగ్గర బ్లూ కలర్ లో డౌన్లోడ్ అని ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. అర్థమైంది కదా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి ఇంకా ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అందరికి ఇష్యూ చేయడం కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీరు ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ సర్టిఫికెట్ ఎలా వస్తుంది అనేది శాంపుల్ గా మీకు ఒక సర్టిఫికెట్ ని చూపిస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు అంటే రీసెంట్ గా మనకి ఈ 1 or 2 days లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్. దీనిలో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ నేను సర్కిల్ గీసాను చూడండి. న్యూ నీట్ రోల్ నెంబర్ ఉంది, అలాగే ఓల్డ్ నీట్ రోల్ నెంబర్ ఉంది, రెండూ ఉన్నాయి. మరి మేము అసలు ఎంటర్ చేయలేదు కదండి, ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరేమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా ఈ న్యూ నీట్ రోల్ నెంబర్ కూడా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు ఈఎస్ఐకి నీట్ అప్లికేషన్ నెంబర్ కి లింక్ అయినటువంటి న్యూ నీట్ రోల్ నెంబర్ ని షేర్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు అప్డేట్ అయిపోయింది. మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ అవ్వటము, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సింపుల్ గా ఈ సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. అంతే.
అర్థమైంది కదా. ఈ సర్టిఫికెట్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఇది జూలై 12వ తారీఖు నేను డౌన్లోడ్ చేసినటువంటి ఒక స్టూడెంట్ సర్టిఫికెట్, ఇది శాంపుల్. మరి ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని చాలా మందికి డౌట్. ఈ సర్టిఫికెట్ ప్రస్తుతం మీరు ఎక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరికైతే వాడా 5P సర్టిఫికెట్ ఉందో వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఈఎస్ఐ స్కీమ్ అని ఉంటుంది, ఆ స్కీమ్ లో సీట్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయాలి. ఆటోమేటిక్ గా అప్లికేషన్ లో ఇక్కడ వాడా 5P సర్టిఫికెట్ ఇష్యూ చేసిన వెంటనే ఈఎస్ఐ వాళ్ళు ఎంత మందికి ఇష్యూ చేస్తారో ఆ డేటాని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ కి లింక్ చేస్తారు. ఆ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో మీ డేటా అప్డేట్ అయిపోతుంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే అక్కడ మీకు ఈఎస్ఐ స్కీమ్ దగ్గర టిక్ చేసి ఉంటుంది. కాబట్టి మీరేమి చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మీరు ఇక్కడ సర్టిఫికెట్ పొందారు అంటే మీరు ఈఎస్ఐ స్కీమ్ లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నట్లే లెక్క. కాకపోతే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో. అర్థమైంది కదా. అయితే మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటా ఈఎస్ఐ స్కీమ్ లో కానీ మీకు సీట్ వస్తే అప్పుడు మీరు ఇక్కడ మీరు తీసుకున్నటువంటి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ వాడా 5P సర్టిఫికెట్ ని, అలాగే మీరు ఒకవేళ గర్ల్ స్టూడెంట్ అయితే ఎఫిడవిట్స్ కూడా మీరు అప్లోడ్ చేశారు ఈ సర్టిఫికెట్ కి అప్లై చేసినప్పుడు, ఇవన్నీ కూడా మీరు ఏ కాలేజ్ లో మీరు జాయిన్ అవుతారో సీట్ వచ్చి ఆ కాలేజ్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయాలి. ఎఫిడవిట్స్ ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. అంటే మీకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ రాయించుకుని నోటరీ చేయించుకున్నటువంటి ఒరిజినల్ కాపీస్ ఉండే ఉంటాయి, అవి సబ్మిట్ చేయాలి. దానితో పాటు ఈ వాడా 5P సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకున్నది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీని మీద ఎటువంటి సంతకాలు కూడా అవసరం లేదు. క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఈఎస్ఐ కోటాలో అప్లై చేస్తారో వాళ్ళు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకొని న్యూ వాడా 5P సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఏ డౌట్ వచ్చినా మీకు ఇమీడియట్ గా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 ప్లాన్స్ ఉన్నాయండి. ఈ 3 ప్లాన్స్ లో 90 డేస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ ప్లాన్ తీసుకుంటే 3,999 రూపాయలు. అలాగే పర్సనల్ నీట్ యూజీ కౌన్సిలింగ్ అయితే 7,999 రూపాయలు పే చేస్తే, అంటే మేము గ్రూప్ లో ఉండమండి, పర్సనల్ గా మాకు హెల్ప్ కావాలి మేమే చేసుకుంటాము అనుకునే వాళ్ళకి జస్ట్ మీకు అంటే ఓరల్ గైడెన్స్ మాత్రమే ఇవ్వడానికి ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కేవలము 1 నెల మాత్రమే మేము టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటాము అనుకునే వాళ్ళు 1,499 రూపాయలు పే చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఒకవేళ అసలు ఈ కౌన్సిలింగ్ గురించి మాకు అవగాహన లేదు అనుకునే వాళ్ళు మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ కోసం 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ మొదలు చిట్ట చివరి రోజు మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యి ఈ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎంటైర్ ప్రాసెస్ జూమ్ లింక్ పెట్టి మీకు స్క్రీన్ షేర్ చేసి మీ ప్రెజెన్స్ లో మాత్రమే చేయడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.